ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొనికి గ్రామం బుడమేరు వరదలో చిక్కుకుంది. ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, మనం ప్రస్తుతం పెదపాడు మండలం కొనికి గ్రామంలో ఉన్నాము. కొనికి గ్రామంలోని 4 రోడ్ల సెంటర్ ఇది. 4 రోడ్ల సెంటర్లో పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు. మొత్తం రోడ్డు అంతా 4 రోడ్ల సెంటర్లు మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కొన్ని చోట్ల ప్రస్తుతం మనం మెరక మీద ఉన్నాం కాబట్టి ఇక్కడ పెద్దగా నీరు అయితే కనిపించడం లేదు, ఎందుకంటే ఒక అడుగు మేర ఇక్కడ కనిపిస్తుంది. కానీ కాస్త దిగువకు వెళ్ళేవాడిని మాత్రం 3 అడుగులు 4 అడుగులు నీరు ఉంటుంది. అదేవిధంగా దిగువన గ్రామం ఉంది, అనేక ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇళ్ళులో సైతం ఇళ్ళన్నీ పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. అవి కొన్ని చోట్ల 2 అడుగులు 3 అడుగులు నీరు ఉన్నాయి, కానీ దిగువకు వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది నీళ్ళలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వారి రోజుల నుంచి అయితే ఇదే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే వీళ్ళకి ఆహారం సమకూరుస్తున్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థల నేతలు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ ఇక్కడ గ్రామస్తులకి ఆహారాన్ని అందజేస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా వీళ్ళు అందజేస్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించి కొంతమంది పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు గత వారం రోజుల నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాము. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏముంది? వారం రోజుల నుంచి చూస్తున్నాము, బుడమేరు పొంగుతుంది, కొడుకు గ్రామం అయితే పూర్తిగా నీటిలోనే ఉంది. మీకు ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి అండి? వాళ్ళ ఊరు నుంచి బయటకు వెళ్ళడానికి దారులు కూడా లేవండి. మొత్తం ఊరంతా కూడా మునిగిపోయింది. చుట్టూ ఇళ్ళు అయితే కొద్దిగా మెరక మీద ఉండటం వల్ల ఇబ్బంది లేదు, కానీ ఇళ్లలో వాళ్ళకి వరకు ఊళ్ళోంచి బయటకు వెళ్ళడానికి లేదు. నిత్యావసర సరుకులు కానీ ఏమీ కూడా తీసుకునే పరిస్థితి లేదు. మొత్తం ఊళ్ళన్నీ కూడా మంచినీళ్ళ చెరువు కూడా మేము చుట్టూ గట్టేసుకొచ్చినా కూడా అది కూడా మునిగిపోయి 3 అడుగుల హైట్ గట్టు కూడా మునిగిపోయి అది కూడా నీళ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. మంచినీళ్ళ చెరువు కూడా ఇబ్బందికరమైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. అయితే ప్రభుత్వం నుంచి సహాయం చేసిన ప్రభుత్వ సహాయంతో గ్రామంలో ఉన్న అందరికీ కూడా ఇక్కడ వంట భోజనాలు ఏర్పాటు చేసి కమ్యూనిటీ హాల్లో పెట్టి మునిగిపోయిన ఇళ్ళకి కమ్యూనిటీ హాల్లో పెట్టేసి వాళ్ళందరికీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ జాగ్రత్త చూసుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా బాగానే వస్తుంది. మీకు చెప్పండి, మీరు పనులు అయితే వారం రోజుల నుంచి లేవు కదా, మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఎందుకంటే పనికి వెళ్తేనే ఇక్కడ రోజు గడిచే పరిస్థితి, మీకు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బందిగా ఉందండి ప్రజెంట్. అది బయటికి వాతావరణం అనుకూలిస్తే కానీ మనకి ప్రజెంట్ పరిస్థితి మెరుగుపడదండి.